12 into question mark is 14 into 48. 12 into question mark is 14 into 48. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, 14 అంటే ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో 7తో డివైడ్ అయ్యే నెంబర్ ఉన్నది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 తోటి డివైడ్ అవ్వాలంటే 80 పోయింది, 70 ఎట్లయినా పోయింది. క్వశ్చన్ మార్క్ 70 పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 తోటి డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏ నెంబర్ కూడా 10 తోటి డివైడ్ కావట్లేదు, అది కూడా పోయింది. ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత మనకు ఇక్కడ చూడండి సార్, రైట్ 63, 12 into 63 is equivalent to 14 into 48. 14 into 48. Now ఇక్కడ చూడండి, 2 3s are 6, 4 8s are 32. యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వట్లేదు. అన్ని లాజిక్లు మళ్ళీ నేను ఇంకో 4 ప్రాబ్లమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ ఈ లాజిక్స్ క్లియర్గా అర్థమయ్యాయా? మనము మొత్తము నంబర్ చూడాల్సిన అవసరము లేదు. ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేస్తాము, డిజిటల్ సమ్ లాజిక్ యూజ్ చేస్తాము, యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాము. మరి మనకు యూనిట్ డిజిట్లో 0 ఉన్నప్పుడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తాం. ఈ 4 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్.